నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. చంద్ర తనకి ఏమీ తెలియదు, నాకు ఏ పాపం తెలియదని ఎంత చెప్తున్నా మొత్తుకుంటున్నా కూడా వాళ్ళ ఇంట్లో ఎవ్వరు నమ్మరు. కనీసం వాళ్ళ అమ్మన్న నమ్ముతుందంటే తను కూడా నమ్మదు. నిజంగా మోసం చేసేవాడైతే పెళ్లి దాకా ఎందుకు తీసుకొస్తాడు అని వాళ్ళమ్మ అడుగుతూ ఉంటుంది. ఈ సమస్యకు కాలమే సమాధానం చెప్తుందమ్మా. నేనే తప్పు చేయలేదు, నేను తప్పు చేయలేదని నిరూపించుకోవాలంటే నేను కాలం కోసం ఎదురు చూడాల్సిందే అని చంద్ర అయితే చెప్పేస్తుంది. తర్వాత చంద్ర వాళ్ళ పెదనాన్న విక్రమ్కి ఫోన్ చేస్తూ ఉంటే అతనైతే లిఫ్ట్ చేయడు. చాలా సేపు ట్రై చేసిన తర్వాత అప్పుడు ఎత్తాడు. అంకుల్, ఫోన్ చేస్తున్నారేంటి? గుండె పగిలే బాధలో నేనుంటే నన్ను ఎందుకు విసిగిస్తున్నారు అని విక్రమ్ అడగడంతో, ఒక వీడియోని నా మొహాన పడేసి మా అమ్మాయి తప్పు చేసిందంటే నిన్ను నేను ఎలా నమ్మాలి? మా చంద్ర గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంది, తను ఏ తప్పు చేయలేదని. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది, అందుకే మా చంద్ర తప్పు చేసి ఉండదు. ఒకవేళ అలాగే చేసి గాని ఉంటే నువ్వు నా ఎదురుగా వచ్చి చెప్పి నిలదీసి ఉండేవాడు కదా, కానీ అలా చేయలేదంటే నాకు నీ మీద అనుమానంగా ఉంది అని చెప్పడంతో విక్రమ్ అయితే సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టాలనుకుంటాడు. చూడంకుల్, మీ అమ్మాయి తప్పు చేయలేదు అని అంటున్నారు, పొరపాటు అంతా నాదే అని మోసం చేస్తున్నానని అంటున్నారు. సరే, నేను రేపే ఇండియా వస్తాను, మీ ఊరికి వస్తాను, నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ తీసుకొస్తాను. మీ ఊర్లో పంచాయతీని ఏర్పాటు చేయండి, పంచాయతీలో నేనేంటో నిరూపించుకుంటాను. ఆ ఆధారాలన్నీ చూపించి మీ అమ్మాయే తప్పు చేసిందని నిరూపిస్తాను. అప్పుడు మీ పరువు సంగతి ఏంటో ఆలోచించుకోండి, నేను రేపే బయలుదేరుతున్నానని చెప్పి ఫోన్ కట్ చేసి తన ఫోన్లో ఉన్న సిమ్మును తీసి బయట పడేస్తాడు. పరువుకి ప్రాణం ఇచ్చే వరదరాజులు ఇక నా జోలికి రాడు, పంచాయతీ పెట్టాడంటే తన పరువే పోతుందని తనకు తెలుసు అని విక్రమ్ మనసులో అనుకుంటాడు. కాన్ఫరెన్స్ కోసం ఢిల్లీ వెళ్ళిన విరాట్ తిరిగి రావడంతో వాళ్ళ అమ్మ అయితే వెళ్ళిన పని అయిందా అని అడగడంతో సక్సెస్ అయిందని చెప్తాడు. నేను రూరల్ ఏరియాలో కొన్న ల్యాండ్ కూడా మన కంపెనీకి హెల్ప్ అవుతుందమ్మా అని చెప్పడంతో ఇక అందరూ సంతోషంగా ఉంటారు. ఇక వాళ్ళందరూ విరాట్ పెళ్లి విషయం మాట్లాడుతూ ఉంటారు. శృతిని పెళ్లి చేసుకోమని వాళ్ళ అమ్మ అడగడంతో, నువ్వేం చెప్పినా నేను వింటానమ్మా, ఒక్క పెళ్లి విషయం తప్ప నేను శృతిని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు అని ఖచ్చితంగా చెప్పేస్తాడు. కామాక్షితో విరాట్ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది, నేను ఎన్నిసార్లు విరాట్ దగ్గర పెళ్లి గురించి ప్రస్తావించినా కూడా ఒకటే సమాధానం చెప్తున్నాడు. విరాట్కి శృతిని పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని తెలిసిపోయింది, ఇక పెళ్లి విషయంలో వాడిని నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అని చెప్పడంతో కామాక్షి అలా అంటే ఎలా వదిన, ఇంకోసారి ప్రయత్నించు అని చెప్తుంది. కానీ తను మాత్రం విరాట్ సంగతి నాకు బాగా తెలుసు, ఒకసారి నిర్ణయం తీసుకున్నాడంటే బాగా ఆలోచించే తీసుకుంటాడు. శృతి ఈ ఇంటి పిల్ల, నేనే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని మాట ఇస్తుంది. కానీ కామాక్షి మాత్రం నీలాంటి మంచి అత్త అయితే దొరకదు కదా వదిన, సరేలే ఏం చేద్దాం మీ ఇష్టం అని అంటుంది. వరదరాజులు వాళ్ళ ఇంట్లో అందరూ దిగులుగా ఉంటారు. వరదరాజుల భార్య సౌజన్య అయితే నిన్నటి నుంచి మీ పెదనాన్న ఏమీ తినలేదు, బాధపడుతూనే ఉన్నారు అని చంద్రతో చెప్తుంది. చంద్ర వాళ్ళ పెదనాన్న దగ్గరికి వెళ్ళి, నా మీద కోపంతో మీరు భోజనం చేయకుండా ఉండడం ఏంటి పెదనాన్న, కావాలంటే నన్ను శిక్షించండి అని అనడంతో, నువ్వు తప్పు చేశానని ఒప్పుకో, ఇంకా ఎందుకు మభ్య పెడతావు, నేను విక్రమ్తో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్నాను, తప్పు చేయలేదు కాబట్టి పంచాయతీకి వస్తాను అని చెప్తున్నాడు అని అంటూ ఉంటాడు. నిజంగా అతనే మోసగాడైతే పంచాయతీకి వస్తాను అని ఎందుకంటాడు? పైగా నేను ఫోన్ చేసినప్పుడు స్విచ్ ఆఫ్ వేసుకొని ఉండాలి, కానీ నా ఫోన్ లిఫ్ట్ చేసి నాకు సమాధానం చెప్పాడు, కాబట్టి తప్పంతా నీ దగ్గరే ఉంది అని చెప్తూ ఉంటాడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ ఇంటికి సిద్ధప్ప అతని స్నేహితుడు ఆ దారి వెంట వెళ్తూ, ఏంటి ఎప్పుడు లేనిది వరదరాజుల ఇంటి గుమ్మం మూసుకుని ఉన్నాడు, ఏం జరుగుతుందో చూద్దాం పదా అని లోపలికి వస్తారు. తలుపు తడితే కాసేపు వరకు ఎవ్వరు తలుపు తీయరు. తర్వాత సిద్ధప్ప వచ్చాడని గ్రహించిన వరదరాజులు చంద్రని లోపలికి తీసుకెళ్లమని చెప్పడంతో చంద్ర వాళ్ళన్న చంద్రని లోపలికి తీసుకెళ్లిపోతాడు. తర్వాత డోర్ ఓపెన్ చేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ వాళ్ళేమో, ఏంటి గుమ్మం బయట నిలబెట్టి మాట్లాడేస్తావా, లోపలికి రానివా అని అడుగుతారు. ఇక సరే రండి అని లోపలికి రానిచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. పెళ్లి జరిగిన ఇంట్లో అందరూ అలా దిగులుగా ఉన్నారేంటి, సంతోషంగా ఉండాలి కదా అని సిద్ధప్ప అయితే అడుగుతూ ఉంటాడు. కానీ వాళ్ళందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని మేమంతా బానే ఉన్నామే అని అంటూ ఉంటారు.